ఆమేన్. వందనాలు స్తోత్రములు ఈ సమయంలో రక్షించినందుకే స్తోత్రం. లోకంతో పాటు నేను నశించుకోకుండా మీరు నన్ను భద్రపరిచినందుకే స్తోత్రం. స్థలాన్ని బట్టి కాక కేవలం నువ్వు కృపను బట్టి నన్ను కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ మీరు చేసిన సకల మేలులను బట్టి వందనాలు చెల్లిస్తూ హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసు ప్రభువు నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. దయచేసి కూర్చోనండి. బైబిల్ పల్లవి పాడుకున్న తర్వాత మనం మరి దేవుని వర్తమానం వింటాం. బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట
వాణిలో మాట యేసు కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం. అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మరొకసారి చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రికి బట్టి ఇంతకాలంతవరకు సమయాన్ని బట్టి బాధ్యతలు బట్టి ఈ దాసుని బట్టి వందనాలు తెలుసుకుంటున్నాం. తండ్రి స్తోత్రానికి తోడగా దాసుడు సంపూర్ణ బాధ్యత తండ్రి తండ్రి జ్ఞానం లేని వారిని నేర్పలేని వారిని దాసులుగా నోటికి మాటలు అందించుకుని మందిపోతామని నీకే క్రీస్తునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ వాక్యాన్ని ఎన్నోసార్లు మనము చదువుకొని ఉంటాము, ధ్యానించి ఉంటాము. ఎందుకనగా ఈ వాక్యంలోని అర్థము మనము తెలుసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడో కాదు, ఎల్లప్పుడూ కూడా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాం. దానిలోని మర్మమును సత్యమును మనం ఎరిగినట్లయితే మరి ఈ వాక్యమును విడువక ఎల్లప్పుడూ మనము ధ్యానించుకునేవారిగా ఉంటాము. ఎలాగనగా ఇక్కడ యెహోవా యందు భయభక్తులు గలవారు. ప్రియమైన వారులారా, మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేకులైనటువంటి దేవుని భక్తులు, దేవుని సేవకులు పొందిన మేళ్ళు ఉపకారములు మనము ధ్యానించినట్లయితే, గమనించినట్లయితే మనము కూడా ఈ వాక్యానికి అంటకట్టబడి ఉంటాం. రాత్రి ఒక సహోదరుడు ఆయన జీవిత సాక్ష్యములు చెప్తూ, ఆయన మహమ్మదీయుడు అనగా ముస్లిం. అతను
ఒక క్రైస్తవ అమ్మాయిని ప్రేమించాడు. క్రైస్తవ అమ్మాయిని ప్రేమించి పెళ్ళికి ముందు వాళ్ళిద్దరు వాగ్దానాలు చేసుకున్నారు. ఏమనంటే ఆ సహోదరి దేవుని నమ్ముకున్నది. ఆమె హృదయంలో ఉన్నటువంటి భావాలన్నీ ఎందుకొరకనగా ముస్లింలు దేవుని ఎడల ఎంతో ఈర్ష్య, పగ, ద్వేషం గలవారు. దేవుడు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. మరి ఎన్నో విధాల క్రైస్తవులను హింసించేవారు, బాధించేవారు, శ్రమ పెట్టేవారు. కనుక ఆ యవనస్తురాలు ఈ లోకరీత్యా మరి ఆయన్ను ప్రేమించాలి, కానీ ఆమెలో కొంచెము దేవుని యందు భయభక్తులు కలిగింది. దేవుని యొక్క గుణములు ఎరిగింది. దేవుని యొక్క సత్యమును ఎరిగి ఉంది. దేవుని యొక్క మహత్యమును ఎరిగి ఉంది. కనుక ఆ స్త్రీ ఆయన దగ్గర ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏమన్నారంటే, ఆ యవనస్తుడు పెళ్ళికి ఆమెను తొందర పెట్టినప్పుడు, అయ్యా నీకు నాకు కుదరదు. ఎందుకనగా క్రైస్తవులు అంటే నీకు ఎంతో విరోధము, మీరెంతో ఈర్ష్య స్వభావంతో వాళ్ళు క్రైస్తవులు హింసిస్తారు, బాధిస్తారు. కనుక నేనైతే డైలీ వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని ఆరాధించాలి, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉండాలి. మీకైతే అది ఎంతో దూరంగా ఉంటారు మీరు. కనుక నీకు నాకు కుదరదు అని ఆ సహోదరి పైన ప్రేమ చేత ఈ యవనస్తుడు మరి అప్పటికి కల్లబొల్లి మాటలు చెప్పాడు ఆమెకు. అమ్మ అలాంటిది ఏం లేదు, పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా నీవు మందిరానికి పోవచ్చు, బైబిల్ చదువుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, నీ సమస్తము నువ్వు చేసుకుంటూ ఉండవచ్చు, నీకు ఎలాంటి అభ్యంతరం లేదు, నీ ఎలాంటి ఆక్షేపణ నీకు నేను కలగలివను, నేను ప్రమాణం చేస్తున్నాను, మరి నన్ను పెళ్లి చేసుకోమన్నాడు. సరళమని ఆ యవనస్తురాలు లోకరీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ ఈ లోకరీతిగా ఆమె అతన్ని ఎంతగానో ప్రేమించింది కనుక పెళ్ళికి సమ్మతించింది. పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని అత్తగారింట్లో కాలు పెట్టినప్పుడు ఇక ఆ ఇంటి వారందరూ ఆ స్త్రీ పట్ల ఎంతో విరోధ భావం చూపిస్తూ వస్తున్నారు. అలాంటప్పుడు తన భర్తతో చెప్తుంది, అయ్యా మరి పరిస్థితులు ఇలాగ ఉన్నాయి, వీళ్ళంతా ఒక శత్రువు చూసినట్టుగా చూస్తున్నారు, మరి నన్ను ఏదో విధంగా వీరు నన్ను మాటల చేత క్రియల చేత నన్ను హింసిస్తున్నారు కనుక దయచేసి ఇందులో నుంచి నన్ను తప్పించి వారికి కొంచెము మంచి మాటలు చెప్పమని చెప్పాడు. ఆ సహోదరుడు ఒక్కరోజు 2 రోజులు ఆమెకు చెప్తూ వచ్చాడు. చివరికి ఆ కుటుంబంలో ఉండే అన్నదమ్ములేమి, వదిన మర్దలేమి, తల్లిదండ్రులేమి, ఇరుగు పొరుగు స్నేహితులు, బంధుమిత్రులు కూడా మరి ఆ సహోదరుడిని మరి చెడ్డగా మాట్లాడుతున్నారు, ఎంతో హీనంగా మాట్లాడుతున్నారు. నువ్వు ఎక్కడికి పోయి కొనుక్కొచ్చుకున్నావురా, నీకు ఎక్కడా లేకపోయారా అని ఏదో విధంగా అతన్ని మరి అవమానపరుస్తున్నారు ఆ స్త్రీ విషయంలో. కనుక ఆ సహోదరుడి మనస్సు కూడా కఠినపడింది. మునుపు చేసినటువంటి ప్రమాణాలన్నీ ఏమైనాయి? పెరిగిపోయినాయి. ఎందుకు? లోక సంబంధమైనటువంటి బంధుమిత్రాదులు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు అతన్ని మరి బహుగా అవమానపరుస్తున్నారు, బహుగా అతన్ని మరి తక్కువగా మాట్లాడుతున్నందువలన ఆ సహోదరుడు కూడా మనసు మార్చుకున్నాడు.
తొలిగా చేసిన భాషలు వేరైపోయాయి. అప్పుడు ఆ సహోదరి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు, అమ్మా సరే అప్పుడు ఏదో అయిపోయింది. ఆనాడు నీకు ఏమేమో చెప్పాను, మనం ఏయో భాష వాగ్దానాలు ఇవి చేసుకున్నాము, కానీ ఇంటిలో ఇరుగు పొరుగులో కొంత భావం ఏర్పడింది కనుక దయచేసి నీవు ఇక అది మానుకొని మామూలుగా లోకరీత్యా మాతో కలిసి జీవించమని చెప్పి మరి ఆ సహోదరుడు ఆమెతో చెప్పాడు. ఇక ఆమె హృదయము ఇరిగిపోయింది. ఆమె ఎల్లప్పుడూ ఆ దేవుని ఆరాధిస్తూ ఉండేది, దేవుని పాటలు పాడుకుంటూ ఉండేది, దైవవాక్యము ధ్యానిస్తూ ఉండేది, దేవుని బైబిల్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను దినములకు 2-3 మాటలు ఆమె చదువుకుంటూ ఉండేది. అటువంటి భక్తి గల ఆయవనస్తురాలు మరి భర్త మాట విన్న వెంటనే ఆమె హృదయం విరిగిపోయింది. ఆమె హృదయంలో ఎంతో వేదన, బాధ కలిగింది. అది మొదలుకొని మరి ఆ యవనస్తుడు ఆమెను కనిపెట్టుకొని ఉంటున్నాడు. ఎప్పుడు ఈమె తప్పిదం చేస్తే ఈమెను ఖండించి ఇక ఆ మార్గం నుండి ఆమెను తొలగించి మన మార్గంలో ఉంచుకోవాలని ఆమె కొరకై అతన్ని కాల్చుకొని ఉన్నాడు. అతనికి దాదాపుగా గొప్ప ధనవంతుడు. మరి 7-8 బట్టల షాపులు ఉన్నాయి, 7-8 పట్టణాలలో, అది కూడా ఒకే చోట కాదు. కర్నూలు, అనంతపురము, మరి హైదరాబాదు, విజయవాడ, ఇటువంటి 7-8 స్థలాలలో అతనికి గొప్ప బట్టల షాపులు ఉన్నాయి. అతను అక్కడిక్కడ పోతున్నప్పుడు ఆమె దొంగతనంగా ఆమె బైబిల్ తీసుకొని చదువుకుంటూ మరి ఆ బట్టల కింద బీరువాల పెడుతూ ఉండేది ఆ బైబిల్లో. ఆ విధంగా ఎవరికి కనపడకుండా, ఎవరికి అనుమానం రాకుండా బహు జాగ్రత్తగా ప్రభువుని మాత్రము ఆమె ధ్యానిస్తూనే ఉంది. ప్రభును మాత్రం ఆమె సేవిస్తూనే ఉంది, ఆరాధిస్తూనే ఉంది. ఒకనొక దినమందు భర్త సాయంకాలము మరి వేరే ఊరు షాపులను చూసుకొని సాయంకాలం ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఆమె బెడ్రూమ్లోకి పోయాడు. ఆమె బెడ్రూమ్లోకి పోయినప్పుడు ఆమె బీరువాకు ఉండే తాళాలు అట్లనే ఓపెన్గా ఉన్నాయి. ఎప్పుడు ఆమె బీరువా తాళం వేసుకునేది, ఆ దినం ఏమైందో ఆ బీరువా తాళాలు వేయడం మర్చిపోయింది. బీరువా తాళాలు అట్లే తాళం తీసి ఉంది, తాళాలు దానికి తగిలించి ఉంది. ఆ సహోదరుడు అట్లా పోతా అతని చెయ్యి ఆ బీరువాకు తగిలింది. బీరువాకు తగిలినట్లనే పొరపాటున ఆమె బట్టల కింద ఉండే బైబిలు కింద పడిపోయింది. అప్పుడు ఆ బైబిలు అట్లా చేప దొబ్బిపడేది. వాళ్ళకు ఈర్ష్య పగ దేశం కదా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంటే. వాళ్ళు దేవుడు ప్రభు అనే వాళ్ళు నమ్మరు. యేసు మసీహు ఒక ప్రవక్తని మాత్రమే వాళ్ళు అంటారు, కానీ సర్వశక్తి గల దేవుడు అని మాత్రం వాళ్ళు నమ్మరు. కనుక ఆ స్త్రీని కేకేశాడు, భార్యను. వచ్చిన తర్వాత గట్టి స్వరంతో అతను పిలిచే వరకు ఆ స్త్రీ గడగడ వణుకుతూ వచ్చి నిలబడింది. ఇది ఏంటి? నేను ఇది ముట్టవద్దని చెప్పానా? ఇది ఇంట్లో ఉండకూడదని చెప్పానా? నువ్వు ఈ పని చేయకూడదని చెప్పానా అని చెప్పి గట్టిగా ఆమెను గద్దిస్తున్నాడు. అప్పుడు గద్దించినప్పుడు ఆ స్త్రీ పశ్చాత్తాపడి ఆయన కాళ్ళ మీద పడింది. అయ్యా, నీవు చేసిన ప్రమాణాలు నేను నిజంగా హృదయపూర్వకంగా నేను నమ్మినాను కనుకనే నేను బైబిల్ తెచ్చుకున్నాను. మరియు ఈ బైబిల్ నాదైతే కాదు, మా అక్కని. ఆమె మొన్న వస్తా నన్ను చూడడానికి వస్తా తీసుకొని వచ్చింది.
ఆమె పొరపాటున ఇక్కడే మర్చిపోయినది అని చెప్పింది. సరే, చెప్పిన మాట బాగానే ఉంది, కానీ ఇది మొదలుకొని నేను ఎన్నడే కానీ నీ చేతిలో ఈ బైబిల్ చూడకూడదు. నీ నోటి ద్వారా నేను దేవుడు యేసుక్రీస్తు అన్న మాట వినకూడదు. నీవు ప్రార్థించడం కానీ మోకరించడం కానీ నేను ఏది కూడా నా కన్నులారా చూడకూడదు, నా చెవులారా వినకూడదు అని మరొక కండిషన్ పెట్టాడు. ఆ రీతిగా ప్రియమైన వాళ్ళారా 15 సంవత్సరాలు, ఎంత 15 సంవత్సరాలు ఆ స్త్రీని వేధించాడు, బాధించాడు. ఆమె కూడా మరి ఆ 15 సంవత్సరాలు కూడా అతని మాటకు కట్టుబడి ఉంది. ఇక విధి లేదు, తప్పలేకపోయింది. ఇక ఆ విధంగా ఉన్నప్పుడు ఒకానొక నాడు మరి ఒక ఊరిలో కూడిక జరుగుతుంది. ఆ ఊరినే ఈ సహోదరుని యొక్క షాప్ ఉంది. అతని షాప్ అంటే దాదాపుగా ఒక రోజుకు 1-2 లక్షలు మరి సేలింగ్ ఆ షాపులో జరుగుతుంది అతనికి. ఆ తెరువున అతని ఒక సర్వెంట్కి చెప్పి అతని ఆ సహోదరు ద్వారా బయటికి పోతుంది. బయటికి పోతూ ఉంటే అక్కడ ప్రార్థన కూడిక జరుగుతుంది. కూడిక జరుగుతూ ఉంటే ఆ స్త్రీ పోతా కొంచెము ఆమె చూపు ఈ విధంగా తిప్పింది. ఏ వైపునైతే ప్రార్థన జరుగుతుందో ఆ వైపు తిప్పి ఆమె ప్రభువాన్ని మనసులో అనుకొని తల వంచింది. అదే ఇతను గమనించాడు. కారణం పోతున్నారు, గమనించాడు. గమనించి సరేలేమని చెప్పి కర్నూలులో అది జరిగింది. కర్నూలులో మరి మందిరం దగ్గర తీసుకుపోయి బండి నిలబెట్టిండు. బండి నిలబెట్టి ఆమెను సోనియా అని పిలుస్తాడంట ప్రేమగా. సోనియా దిగమన్నానంట. ఆమె దిగింది. దిగిన తర్వాత ఇక నువ్వు లోపలికి పొమ్మన్నాడంట. లోపలికి పొమ్మంటే ఆమె గుండె పగిలిపోతుంది, భయపడుతూ ఉంది. చాలా కట్టిలేస్తాడట, చాలా లౌడ్ గొప్ప స్వరంతో మాట్లాడేవాడంట. అటువంటి అతని మాటలు విన్న వెంటనే అయ్యా నన్ను పరీక్షించవద్దు, నేను లోపలికి పోను, పద మనం ఏ పని మీద నువ్వు వచ్చావో ఆ పని మీద నేను వెళ్దాంపా, పోదాం పద అని అన్నదంట. లేదు సోని, నువ్వు మందిరంలోకి పో, నువ్వు మందిరంలోకి పోమన్నాడు. సరేలేమని అప్పనమ్మకంతోనే ఆమె పోవడానికి సిద్ధపడి అతను 2 చేతులు పట్టుకున్నదట. 2 చేతులు పట్టుకొని అయ్యా నువ్వు చెప్పిన మాటలన్నీ నేను 15 సంవత్సరాల నుండి ఇంట్లో వస్తూ ఉన్నాను, నువ్వు మాట ఇంతైనా కూడా నేను తప్పిపోలేదు కనుక దయచేసి ఈ ఒక్కసారి నా ఒక్క మాట, నా చిన్న మనవి విను, నా చిన్న మనవి విను అని చెప్పి ఆయన చేయబట్టుకున్నట్ట. ఏంటి చెప్పు అన్నట. ఏం లేదు, నేను లోపలికి పోతున్నా కదా దేవుని మందిరంలోకి, దయచేసి నీవు కూడా వచ్చి ఒక గంట సేపు ఇక్కడ కాలం గడిపితే మరి బాగుంటుంది కదా, దయచేసి నా మాట అయితే నాతోటి లోపలికి రమ్మన్నదంట. సరేలేమని అతను కూడా లోపలికి పోయి కూర్చున్నాడట. కూర్చుంటే ఆ దినము ప్రభు జన్మదినముల గురించి మాట్లాడుతున్నారట. అప్పుడు ఆ మాటలు వింటున్నటువంటి ఆ సహోదరుడు 5 మార్లు మరి మసీదుకు పోయి మరి ప్రార్థన చేసేవాడంట. ఏనాడు కూడా వాళ్ళ పెద్దలు వాళ్ళ గురువులు యేసు ప్రభు దేవుడు అని చెప్పిన వాళ్ళు కాదంట. వాళ్ళ ఖురాన్లో కూడా దేవుడు యేసు ప్రభువు రక్షకుడు అని రాయబడింది, కానీ అయితే వాళ్ళ గురువులు వాళ్ళ పెద్దలు ఆయనకు బోధించిన వాళ్ళు కాదట. వాక్యం అంతా విన్నాడు, అందరూ మోకరిస్తే మోకరించాడంట, ప్రార్థన చేస్తుంటే ఆలకించాడంట. నిజంగా వీళ్ళు ఇంత భక్తితో మోకరించారు,
మరి నేను కూడా 5 సార్లు, దినానికి 5 సార్లు నేను నమాజ్కి పోతున్నాను. నా పెద్దలు ఎవరు కూడా ఈ మాటలు చెప్పలేదు. ఇది ఎంతవరకు నిజము అని చెప్పి ఆయన హృదయంలో ఒక చిన్న బీజము అనగా యేసు ప్రభువును గురించినటువంటి ఒక వార్త, ఈయన లోకరక్షకుడు, పాపలను రక్షించడం కొరకే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినాడు అన్న వార్త అతను హృదయంలో పడింది. అతను హృదయంలో పడినప్పుడు ఆ మాట ప్రార్థన అయిపోయింది. అందరూ అప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఆ దైవ సేవకుడు మొట్టమొదట సంఘాన్ని గురించి ప్రార్థించాడంట. ఈ సంఘంలో ఉండే వారందరి కొరకు ప్రార్థన చేశాడంట. ఆ తర్వాత ఆ గ్రామస్తులందరి గురించి ప్రార్థన చేశాడంట. 2. మూడవది ఆ పట్టణస్తులందరి గురించి ప్రార్థించాడంట. 4వది మరి ఇరుగు పొరుగు పట్టణాల గురించి ప్రార్థన చేశాడంట. ఆ తదుపరి దేశాన్ని గురించి ప్రార్థించాడంట. ఆ తదుపరి సైనికుల గురించి ప్రార్థన చేశాడు. ఈ రీతిగా ప్రియమైన వరలారా ఆ దైవ సేవకుడు ప్రజలందరి గురించి, దేశవాసులందరి గురించి ఆయన ప్రార్థించాడు. సేవకుడు, దైవజనుడు. అప్పుడు ఆయన హృదయం అనిపించిందంట, మేము కూడా ఇష్టపోతున్నాము మస్జిద్కు. ఏనాడు కూడా మేము ఎవరి విషయం ప్రార్థించడం కాదే. నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా ఆస్తిపాస్తులు, నా అన్న మాట ఉంది కానీ మా అనే మాట మా దగ్గర లేనే. నిజముగా ఎంతటి దయార్థ హృదయాలు వీళ్ళు లోక జనులందరికీ అందరి కొరకే ప్రార్థిస్తున్నారు. నిజంగా వీళ్ళలో ప్రేమ ఉంది. నిజంగా వీళ్ళ దేవుడు ప్రేమమయుడు కనుకనే వీళ్ళు లోకమంతటి గురించి ప్రార్థిస్తున్నారని ఆయన హృదయంలో ఒక మాట పడింది. సరే 9 అయిపోయింది, వచ్చేసారు. మళ్ళీ షాప్కి వచ్చే వరకు షాపులో మరి టైం అయిపోయింది షాపు బంద్ చేయడానికి. అప్పుడు కలెక్షన్ చూసుకుంటే 2,70,000 అతనికి కలెక్షను డబ్బు వచ్చిన్నదంట. అతని జీవితంలో ఆ షాప్ పెట్టిన తర్వాత ఏ నాడు కూడా 1,00,000 మించి అతనికి కలెక్షన్ లేదట. 1,00,000 మించి అతనికి కలెక్షన్ లేదు. ఇంకా 9 అయిపోయింది, ఆ షాపు నిండా జనమేనంట. ఇంకా అంత జన సమూహము మరి సెల్ చేస్తున్నారు, కొంటా ఉండరు. వచ్చి క్యాష్ తీసుకుంటే 2,70,000 చిల్లర డబ్బు ఉందంట. నిజంగా తను ఆశ్చర్యపోయాడంట. నిజంగా నేను దేవుని ఇంటిలో 1 గంట ఉన్నాను, మరి ఒక సేవకునికి ఈ షాపును అప్పగించి వెళ్ళాను. ఈ షాప్ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఏనాడు కూడా 1,00,000 మించి మరి కలెక్షన్ రాలేదు. ఈనాడు నేను లేకపోయినప్పటికీ కూడా నా సేవకుడు మరి కలెక్షన్ చూపిస్తే 2,70,000 కలెక్షన్ వచ్చింది. నిజంగా దేవుడు ఎంతో గొప్పవాడు. నిజంగా నా భార్య, నా ఈ యవనస్తురాలు, నా భార్య సేవించే దేవుడు నిజంగా ప్రేమ గలవాడు, దయగలవాడు. ఆయన నమ్మిన వారికి, ఆయనను విశ్వసించిన వారికి ఆయన ఏ కొదవా చేసేవాడు కాదు, ఏ కొరత జరిగించేవాడు కాదు అని ఆ దినమునందు ఈ 91వ కీర్తనలో ఒక మాట విన్నాడు అంట. 91వ కీర్తన 91వ కీర్తన 10-11 వచనాలు. 10-11 వచనాలు. నీకు ఏ అపాయమును రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గమంచిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నిజంగా ప్రియమైన వల్లారా, ముందుగా మనం చదువుకున్న 34వ అధ్యాయం 7వ వచనం ప్రకారము
ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉంటారు. ఈ వాక్యానుసారంగా ఇక్కడ చూసినప్పుడు ఈ వాక్యము ఏది, నీ మార్గమంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు, అనగా ఏంటి విషయము, దేవుని నమ్మేతలకు దేవుడు అంత ఆశీర్వాదం ఇచ్చి వారిని చేయడం ఒక కాపాడేవాడుగా ఉంటున్నాడు. ఒక మాట ఆయన హృదయంలో ప్రవేశించింది, ఒక్క మాట అతని హృదయంలో ప్రవేశించింది. సరే, అక్కడి నుంచి ఇంటికి పోయారు. భోంచేసి పండుకుంటే ఆ సేవకుడు దైవజనుడు చెప్పిన ఆ వాక్యమే ఈయన హృదయంలో పదే 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 మన గ్రాఫోను రికార్డు ఏ విధంగా టర్న్ అవుతుంటుందో అదేవిధంగా అక్కడ విని వచ్చిన వాక్యమంతా అతని హృదయంలో మరి టర్న్ అవుతుంది. ఈ విధంగా ప్రేమైన వల్లారా, అక్కడ ఏ వాక్యం అయితే ఇది వచ్చాడో మళ్ళా ఇది నిజమా, క్రైస్తవులు మరి అబద్ధాలు ఆడతారేమో, మరి ఈయన చెప్పిన మాట నిజమా కాదా, వేరే స్థలంలో పోయి నేను దీన్ని నిర్ధారణ చేసుకోవాలని మరి యొక్క మందిరానికి వెళ్ళాడంట సొంతగా. ఇక మరి యొక్క మందిరానికి వెళ్తే ఇదే వాక్యాన్ని అక్కడ కూడా బోధిస్తూ ఉంటున్నాడు. వాస్తవంగా చూస్తే మరి ఇక్కడ వాక్యం అదే జరుగుతుంది, అక్కడ అదే వాక్యం జరిగింది. ఇది నిజమా? ఆయన వాళ్ళు బైబిల్ చూసి చెప్తున్నారు, దాన్ని చూడకుండా నేను వీళ్ళను ప్రశ్నిస్తాను, ఏం చెప్తారో చూద్దాం అని చెప్పి అతను ఒక సేవకుని దగ్గర పాస్టర్ దగ్గరికి పోయాడంట. పాస్టర్ దగ్గరికి పోయి అడిగినప్పుడు ఆ పాస్టరు మరి దైవవాక్యము బైబిల్ మూత పెట్టి మరి అదే వాక్యము ఆయన చెప్తూ ఉంటున్నాడు. అరే, ఇది కూడా వీళ్ళు బైబిల్ చదువుకుంటారు కాబట్టి రోజు ఇదే వాక్యం చెప్తున్నారేమని చెప్పి ఇంటికి పోయాడంట. ఇంటికి పోయి అతను దేవుని యందు భయభక్తులు కలిగి మరి దేవుని విశ్వసించాలన్న ఆశ అతను కలిగిందంట. 3 రోజులు ఉపవాసం ఉన్నారంట ఇద్దరు భార్య భర్తలు. 3 దినాలు ఉపవాసం ఉండి 3వ దినము ఇక మధ్యరాత్రి 12 గంటల వరకు వాళ్ళు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకున్నారు. ఇద్దరే భార్య భర్తలు ఇద్దరు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని, అయ్యా మరి రేపు ఉదయాన్నే మనము బాప్తిస్మానికి పోవాలా, ఇక మరి నిద్ర వస్తుంది, నిద్రపో నేను పోతున్నా అని చెప్పి ఆమె పడక ఆమె వెళ్ళిపోయింది. ఇతనికి ఆశ ఉంది, ఏంటి విషయము, అసలు నిజంగా వాక్యము సత్యమా అని చెప్పి బైబిల్ చదువుతూ ఉండేదంట. అతనికి నిద్ర వచ్చి అట్లాగా పడుకున్నాడు. అట్లా పడుకున్న వెంటనే ఒక నల్లటి ఆకారము అతని దగ్గరికి వచ్చిందంట. ఈయన కింద పండుకొని, కిందనే కూర్చొని చదువుకుంటున్నాడు, కిందనే అట్లా పండుకొని సోఫా సెట్ మీద ఒక కాలు ఒక చేయి ఇట్లా వేసుకొని పడుకున్నాడట. ఆ స్థలంలో ఈ నల్లటి ఆకారం వచ్చి అతని కింద ఉన్నాడు, అతని దగ్గర ఉందంట. ఆ సోఫా సెట్కు బదులుగా నల్లటి ఆకారము అతని చేతి కింద కాలు కింద ఉంది. అంతకు ముందుగా ఆ సహోదరికి కూడా అదే విధమైన కళ వచ్చినప్పుడు ఆమె కేకలేస్తుందంట, భర్తను పిలుస్తుందంట. కానీ ఆమె నోరు పెగలడం లేదు, ఆమె కాళ్ళు నడవడానికి రాలేదు. చివరికి ఎంతో ప్రయాసపడి యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము అని ఎప్పుడైతే ఆమె 2-3 మాటలు మాట్లాడిందో వెంటనే ఆ నల్లటి ఆకారం విడిచిపోయింది. అప్పుడు ఆమె వెంటనే ఆమె పడక గదిలో నుంచి తిరిగి ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు ఈ విషయం చెప్పింది. ఆయనకు ఆ విషయం చెప్తే ఆయనకేం తెలుసు ఆ సత్యం, బైబిల్లోని సత్యం ఆయనకు కలవదు కదా. సరే పోయి పండుగపోయిందిగా, వెళ్ళిపోయింది అన్నావు కదా, యేసు రక్తం ద్వారా పోయింది అన్నావు కదా, సరే ఇక నువ్వు పండుగపో, నేను కొంచెం బైబిల్ చదువుకుంటున్నానని మళ్ళీ బైబిల్ చదువుతా ఉన్నట్ల. బైబిల్ చదువుతూ ఉంటే అతనికి కూరుకొచ్చి నిద్ర, ఆ నిద్రవంతులు అతను అట్లే పడిపోయాడు. పడుకున్నప్పుడు తిరిగి ఆ సోదరికి ఏ విధంగా నల్లటి రూపం కనపడిందో ఈయన కూడా అదే కనపడింది. మరి ఈయన కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు ఆమెను పిలిచి చెప్పడానికి. కాకపోతే ఈయన నోరు పెరగటం లేదు, ఈయన కాళ్ళు కదలటం లేదు.
ఎందుకు? ఆ సైతాన్ అనేది ఆయన్ను పట్టి బంధించింది. సరేలేమని ఆ సహోదరిని పిలిచి చెప్పి పండుకున్నారంట. మళ్ళీ రోజు ఉదయాన్నే మరి బాప్తిస్మానికి పోవడానికి పోస్ట్ పోన్ చేశారంట. వద్దు, ఇది ఏదో కనపడింది, దీని విషయము తెలుసుకొని సత్యం ఏదో గుర్తెరిగి ఆ తర్వాత బాప్తిస్మం తెలుసుకుంటారు అని చెప్పి మరి బాప్తిస్మానికి పోలేదు వాళ్ళు. పోక ఆ సహోదరుడు ఏం చేశాడు, ఆ పక్క ఊరిలో పాస్టర్ దగ్గరికి పోయి ఈ విషయం కనుక్కోవాలా, ఏంటి ఇది, మరి రేపు నేను బాప్తిస్మం తీసుకోవాలని సిద్ధపడ్డాను, కానీ నాకు బాప్తిస్మం పోకుండా ఈ విధమైనటువంటి ఈ ఆకారం నన్ను బంధించడం ఏంటి, ఇది దైవజనుని అడిగితే, పాస్టర్ అడిగితే దీని అర్థం చెప్తాడని ఆయన కాడికి పోయాడు. ఆయన కాడికి పోతే ఆయన కళ్ళలో మరొకటి వచ్చిందంట. ఏంటి? ఈయన తెల్లటి వస్త్రం ధరించి సింహాసనం దగ్గర ఉండి బైబిల్ చేత పట్టుకొని వాక్యం చెప్తా ఉన్నాడు. కూర్చున్న జనాంగం అంతా మరి బట్టలు లేకుండా మరి దిగంబరుగా ఉన్నట్టుగా ఇద్దరికి కనబడిందంట. ఈ మాట రెండవది. ఈ రెండు మాటలు తీసుకొని పక్క ఊళ్ళో ఉన్నటువంటి పాస్టర్ దగ్గరికి పోయాడు. పోయి, అయ్యా మరి నేను ఫలానా ముస్లింను, నేను దేవుని నమ్ముకున్నాను, మరి నేను బాప్తిస్మం తీసుకోవాలని ఈ రీతిగా రాత్రి నేను వాక్యం ధ్యానిస్తుంటే మరి ఈ విధంగా ఒక నల్లటి ఆకారం నన్ను వచ్చి బంధించింది, నన్ను కదలకుండా చేసింది, దీని అర్థమేంటి అన్నమాట. అంటే ఆయన చెప్పాడంట, నీవు దేవుని దర్శనం నీకు జరిగింది, దేవుని నువ్వు నమ్ముకున్నావు కనుక ఇది శోధన, సైతాను ఒక శోధన పెట్టింది, నువ్వు సాతాను వశమవుతావా, మరి సాతాను నువ్వు జయించగలవా అని ఒక శోధన వచ్చింది. కానీ అయితే నువ్వు శోధన జయించావు. ఏ విధంగా జయించావు? యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయమని ఎప్పుడైతే నీవు ముమ్మారు పలికావో ఆ సైతాను ఏమైంది? పారిపోయింది. ఆ సైతాను పారిపోయింది కనుక నీవు సైతాను జయించావు, నీవు రక్షింపబడ్డావు అని చెప్పాడు. రెండవ కళ చెప్పాడంట, ఇట్లా నేను స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్తున్నాను, మరి నేను తెల్లటి బట్టలు వేసుకొని ఉన్నాను, మరి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ దిగమరుగుగా ఉన్నారు, ఎవరు ఒక్కరు కూడా బట్టలు ధరించిన వాళ్ళు లేరు. వాళ్ళలో ఆయన స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మరి వారి ఇంటి వారు ఉన్నారు, ఇరుగు పొరుగు వారు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అందరు ఉన్నారు. అయినా కూడా వాళ్ళందరూ దిగంబరులుగా ఉన్నారు. ఈయన ఒక్కడు మాత్రమే తెల్లటి బట్టలు వేసుకొని వాక్యమును వాళ్ళకి చెప్తా ఉన్నారు. అయ్యా దీని అర్థమైంది అనగా, సహోదరుడా నీకు రక్షణ దొరికింది, నువ్వు రక్షింపబడ్డావు, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ దిగంబరులుగా ఉన్నారంటే వాళ్ళందరూ పాపులు, వారు దేవుని ఎరగని వారు, వారు పాపులు, వారు దిగంబరులుగా ఉన్నారు. ఆ విధంగా నీకు కనపడినారు, నీకు మాత్రం రక్షణ దొరికింది, నీవు రక్షింపబడ్డావని చెప్పాడు. ఇదేంటి ఇది? నిన్నగాక మొన్ననే నేను ప్రభువు అనుకున్నాను, మరి ఎప్పటి నుంచో వీళ్ళందరూ జనము ప్రార్థనలో పోతా చేస్తూ ఉన్నారు, వీళ్ళకు లేని రక్షణ నాకెట్టొచ్చింది? సరే ఈయన అబద్ధం చెప్పేటాడు, సరే ఇంకొకరి దగ్గరికి పోవాలి అని చెప్పి ఇంకొక ఊరి దగ్గరికి పోయాడట, పాస్టర్ దగ్గరికి. ఆయన అడిగితే ఆయన కూడా సేమ్ తాత్పర్యం చెప్పాడు. అది కాదు, ఇంకొకరి దగ్గరికి ఈ విధంగా 10 మంది దగ్గరికి పోయాడంట. 10 మంది పాస్టర్లను ఆయన పరీక్షించాడు. 10 మంది పాస్టర్లు కూడా ఇదే మాట చెప్తూ వచ్చారు. ఈ విధంగా ప్రేమను వరలారా, ఈ మాట ఎందుకు నేను కథంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన నమ్మినట్లయితే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తారు. కనుక ప్రేమను వరలారా, ఇక్కడ దాన్ని బట్టి 2 మాటలు వాక్యంలో చూసుకొని మనం ప్రార్థనలో పోదాము. చూడండి 9వ అధ్యాయం కీర్తనలు 9వ అధ్యాయము 9వ
10-11 వచనాలు. 9వ అధ్యాయము 10-11. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. కనుక ప్రియులారా, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని మీద భయభక్తులు కలిగి ఆయనను వెలుగుతూ ఉంటారో, ఆయన రక్షకుడు ప్రభువు దేవుడు అని ఎవరైతే నన్ను విశ్వసిస్తారో అట్టి వారిని దేవుడు చేయి విడిచేవాడు కాదంటున్నాడు. ఇక్కడ ఒకరికి చేయి ఇచ్చిన మనిషిని చూద్దాం. చేయి ఇడిస్తే దేవుడు ఏమవుతుంది? సంఖ్యాకాండము 16వ అధ్యాయము 16వ అధ్యాయం 20వ వచనం 16-20. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనం. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి ఈరోజు ముందు అనుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాచునని అతనికి తెలియలేదు. ఇక్కడ ప్రియమైన వారులారా, యెహోవాను నమ్ముకొని ఆయనను విశ్వాసం ఉంచి ఆయనను ఆశ్రయిస్తారు అట్టి వారికి ఏమని రాయబడింది? వారి చుట్టూ దేవుని దూతలు కావలి ఉండి వారి కార్యములను సఫలపరిచేవాడుగా ఉంటాడు దేవుడు. ఎవరు? దేవుని యందు భయభక్తులుగా వారి చుట్టూ. ఇక్కడ ఈ వ్యక్తి దేవుని భయమును విడిచి ఇతను చేయరాని పని చేశాడు. మీకు తెలుసు అనుకుంటా, సంవత్సరం ఏం పని చేశాడండి తెలుసా? దేవుడు సంసోను దీవించి మరి ఆయనకు ఒక వరం ఇచ్చాడు. అతని శరీరం పైన ఉన్నటువంటి వెంట్రుకలు తీయకూడదు, అదే అతనికి బలము. కానీ ప్రియమైన వల్లారా, ఇతన్ని దేవుడి నుండి దూరం అయిపోయి దేవునికి విరోధంగా ఇతను దెలీలా అనే ఒక వేష దగ్గరికి పోయి ఆమె ద్వారా తప్పు చేశాడు. కానీ ప్రియమైన వల్లారా, ఫిలిష్తీయులు మరి సాంసోను చంపవలనని, ఎందుకనగా సాంసోను మహాబలవంతుడు. మరి ఒక గాడిద ఎముక చేతనే 1000 మందిని చంపినవాడు. సంసోను దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవుని బిడ్డ కనుక సంసోను ఫిలిష్తీయులు జయించలేకపోయారు. ఫిలిష్తీయులకు తలభారం అయిపోయాడు ఫిలిష్తీయులకు. కనుక ఈ సంసోను మరి ఫిలిష్తీయుల ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఇతన్ని తప్పిదం చేసినప్పుడు ఫిలిష్తీయులు ఆలోచించి ఆ వేష దగ్గరికి పోయి మరి ఆమెతో ఒక ఒప్పందం చేసుకుంటారు. అమ్మా, ఈ సంసోను అనేవాడు నీ దగ్గర నువ్వు ఇంటికి వస్తున్నాడు కదా రోజు, మరి అతని జీవితము, అతని శక్తి, అతని బలము ఎందులో ఉందో నువ్వు కనుక్కొని మాకు చెప్పినట్టయితే మేము నీకు ధనం ఇస్తాము, నీ కుటుంబాన్ని ఎంతో పోషిస్తాము, నీ కుటుంబానికి ఎంతో మేము సహాయం చేస్తాము. ఆ సంసోను యొక్క బలము ఎందులో ఉందో మాకు తెలపమని చెప్పి ఆ ఫిలిష్తీయులు ఆమె దగ్గర, ఆ దెలీలా దగ్గర చెప్తారు. అప్పుడు ఆ స్త్రీ పదే ఆయన వచ్చినప్పుడల్లా ఆయన పీడిస్తూ ఉంది, వేధిస్తూ ఉంది, బాధిస్తూ ఉంది. అయ్యా, నీ శక్తి అక్కడ ఉంది, నీ బలం ఎక్కడ ఉంది అని చెప్పి ఆయన్ను విసిగిస్తున్నప్పుడు సంసోను ఏం చేస్తాడంటే ఇక ఆమె మాటలకు మరి తలభారం అయిపోయింది.
విసుగు చెందిన వాడైపోయి తిరిగి చెప్పేస్తాడు. ఏమని చెప్తాడు? నా తల వెంట్రుకలు కత్తిరించినట్లయితే నా శక్తి ఉడిగిపోద్ది, నా శక్తి పోద్ది. అదే నా శక్తి యొక్క రహస్యం అని చెప్పి. కనుక ప్రియమైన వాళ్ళారా, ఆ స్త్రీ ఒకనాడు సాంసను వచ్చినప్పుడు సాంసను ఆమె దగ్గర నుండి పోయేటప్పుడు ఆయనతో మాట్లాడుతుంది. మాట్లాడి నీ బలం ఎక్కడ ఉందో చెప్పమంటే ఆయన విసుగు చెందిన వాళ్ళై నా వెంట్రుకలలో ఉంది అని చెప్తాడు. అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి పట్టుకొని అతని తల వెంట్రుకలు కొరిగి అతన్ని బలహీనపరుస్తారు. అప్పుడు వచ్చినటువంటి మాట ఇక్కడ ఇది చూడండి, ఏమంటున్నాడు? 20వ వచనం. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటిలాగా నేను బయలుదేరి విరజిమ్ముందని అనుకున్నాను. అయితే యెహోవా తనకు ఎడబాసనని అతనికి దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు, దేవుని మాటలను విడిచిపెట్టాడు. అతని తల వెంట్రుకల్లో అతని బలముందని, అతని నదీలు చేయబడేవాడై ఉన్నాడని, అతని మృతదినములన్నీ తల వెంట్రుకలు కత్తిరించకూడదని చెప్పి తల్లిదండ్రులు కూడా చెప్పారు. కానీ అయితే ఇతడు లోక సంబంధంగా దేవుని దయను వదిలిపెట్టి దేవునికి విరోధంగా ఇతడు పాపం చేశాడు. కనుక ఫిలిష్తీయులు వచ్చి అతన్ని బంధించి అతని తల వెంట్రుకలు కొరిగించారు. అప్పుడు అతని శక్తిహీనుడైపోయాడు. అతన్ని తీసుకుపోయి మరి ఒక స్తంభాన్ని కట్టేసి అతని కళ్ళు ఊడబెరుకుతారు. అతన్ని మరి శక్తిహీనులుగా చేసి ఎంతో హింసిస్తారు, బాధిస్తారు. కనుక ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఇన్ని దీవెనలు వస్తాయి. యెహోవా యందు మరి అయిష్టం కలిగి ఎవరైతే ఆయన ఆజ్ఞలను మీరి ఆయనకు విరోధంగా ప్రవర్తిస్తారో అట్టివారికి ఏమవుతుందంట? అట్టివారి మరణం వారికి సమాప్తం అవుతుంది. చూడండి, ఇంకొక మాట చూసుకొని ప్రార్థనలోకి వెళ్దాము. అబ్షాలోము అని ఒక దావీదు కుమారులో ఒకడైనటువంటి అబ్షాలోము విషయం మీకు తెలుసు. చూడండి, ఇక్కడ 2వ సమూయేలు 15వ అధ్యాయంలో మరి అబ్షాలోమును గురించి రాయబడింది. కానీ మీకు ఈ వాక్యం అంతా చదవడం మరి ఆలస్యమవుతుంది కనుక మీకు ఒక కథ మాదిరిగానే ఒక మాట చెప్తాను. ఈ అబ్షాలోము తండ్రికి విరోధముగా మరి హెబ్రోను పోయి హెబ్రోనులో ఆయన రాజ్యం వెళ్ళాలని మరి తండ్రికి అబద్ధం ఆడిస్తాడు. తండ్రితో అబద్ధము, తన దగ్గర ఉన్న ప్రజలతో అబద్ధం ఆడిస్తాడు. ఆడించి ఆయన యెరూషలేమునకు హెబ్రోనుకు వెళ్ళినప్పుడు మరి దావీదు అప్పటికి వృద్ధుడైపోయాడు, మరి శక్తిహీనుడైపోయాడు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మరి 2 సంవత్సరం వరకు ఆయనకు రాజ్యభారమును రాజ్యాభిషేకము పట్టాభిషేకము చేయక ఉన్నందువలన అబ్షాలోము తండ్రి పైన విసుగు చెందిన వాడై తండ్రిని చంపాలని ఆలోచిస్తాడు. అబ్షాలోము చాలా సౌందర్యవంతుడు. చూడండి, 14:25 వచనం చూడండి. 14వ అధ్యాయము 25వ వచనం. ఇశ్రాయేలు అందరిలో అబ్షాలోమంతా సౌందర్యము గలవాడు ఒకడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతని యందు లేకపోయాను. తన తల వెంట్రుకలు
భారముగా నున్నందున ఏ చేయనా అతడు వాటిని కత్తరించు వచ్చను. కత్తరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయను. ఎందుగా ప్రేమైన వర్లారా, దావీదు కుమారుడు అయినటువంటి అబ్షాలోము చాలా సౌందర్యవంతుడు, చాలా సుగుణవంతుడు, చాలా చక్కనివాడు. అతని తల వెంట్రుకలు చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఈయన చేసిన పని ఏంటి? ఒకానొక నాడు మరి ఈయన విషయంలో, అబ్షాలోము విషయంలో దావీదు భయం చెందిన వాడై అరణ్యంలో ఉంటాడు, అరణ్యంలో తలదాచుకుంటాడు. కానీ అయితే ఆ సమయంలో సైన్యము తక్కువగా ఉందని చెప్పి భావించినటువంటి అతని స్నేహితులు, అబ్షాలోము యొక్క స్నేహితులు ఏం చెప్తారు? మీ తండ్రి ఇప్పుడు అరణ్యంలో ఉన్నాడు, అతనికి సైన్యం తక్కువగా ఉంది, ఇప్పటికైనా పోతే మీ తండ్రిని నువ్వు సంహరించవచ్చు, బయలుదేరమని చెప్తా. దేవుని చేత అభిషేకించబడినవాడు దావీదు, దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని దయను పొందినవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవుని విషయంలో ఎంతో బలము శక్తి గలవాడుగా ఇశ్రాయేలు జనాలను పరిపాలించిన వాడుగా ఉంటున్నాడు. 6 మూరల జానేడు గల ఎత్తుగల మరి ఫిలిష్తీయుల ఆ యొక్క గొల్యాతును సంహరించిన వాడు. అట్టి గొప్పవాడైనటువంటి దావీదు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మరి అబ్షాలోము చెడు ఆలోచన చేసి తన సహోదరులతో మరి తండ్రిని చంపాలని పరిగెత్తాడు, గుర్రం మీద పరిగెత్తాడు. దేవుని ఆశ్రయించక తన దగ్గర ఉన్నటువంటి గుర్రములనే అతడు ఆశ్రయించాడు. నా గుర్రములు నన్ను ఎట్లయినా కూడా నాకు సహాయం చేయగలవన్న ఉద్దేశం తలంపుతో మరి గుర్ర రథంలో పరిగెత్తిస్తున్నాడు తండ్రిని పట్టుకోవడానికి. తండ్రి అరణ్యంలో ఉన్నాడు. ఎప్పుడైతే గుర్రము మరి పరిగెత్తుతూ ఉంటుందో ఇరుకు సందులు అనగా గొప్ప మరి కంప అనగా చెట్లు మరి ఇరుకుగా ఉంది. ఆ ఇరుకులో నుండి వెళ్తున్నటువంటి ఆ రథము ఇతను స్పీడ్గా వెళ్తున్నాడు కనుక, ఎంతో వేగంగా వెళ్తున్నాడు కనుక, ఇతని తల వెంట్రుకలు ఎంతో గొప్పగా ఉన్నాయి కనుక ఇతని తల వెంట్రుకలు ఎత్తిపోయి చాలా పొడవుగా మరి గాలికి ఎదుర్కోబోతున్నాయి. ఇతని రథం మీద పోతూ గుర్రము ఒక మరి కంప చెట్టు కిందగా వెళ్తున్నప్పుడు గుర్రము రథము వెళ్ళిపోయింది. ఇతని తల వెంట్రుకలు చాలా పొడవుగా ఉన్నందువలన మరి ఆ చెట్ల కొమ్మలకు మరి అతని తల వెంట్రుకలు చిక్కుకొని మరి అతని ఏలాడవేయబడ్డాడు కంపకు. అతను తన వెంట్రుకలను తన గుర్రం రథములను ఆయన ఆశ్రయించాడు. కానీ అయితే దేవుని మీద అతన్ని ఆధారపడలేదు. అందుకనకే ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ చూడండి 118వ కీర్తన 7-8 వచనంలో ఒక మాట రాయబడింది. 118వ కీర్తన 7-8 వచనాల్లో ఎనిమిదో వచనం, మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం. కనుక ప్రియులారా, ఇతని తల గుర్రం మీద ఆధారపడి ఉన్నాడు. ఇతని తల వెంట్రుకలు అందంగా సౌందర్యంగా ఉన్నాయని తనను బట్టి తను ఎంతో హర్షిస్తున్నాడు, ఎంతో గర్విస్తున్నాడు. నా ఏనుగులు, నా గుర్రములు, నా సైన్యము నన్ను రక్షిస్తుంది, నేను వారి నుండి తప్పించబడతాను అని చెప్పి దేవుడిని ఆశ్రయించడం మాని
ఎవరిని ఆశ్రయించాడు? తన తల వెంట్రుకలను ఆశ్రయించాడు, తన గుర్రముల రథములను ఆశ్రయించి చివరికి ఆ కంప చెట్టుకు తల వెంట్రుకలు చిక్కుకొని పోయినప్పుడు తీయబడినవాడుగా ఆ కంప చెట్టుకు వేలాడుతావు. అప్పుడు ఎవరండి శత్రువులు వచ్చి ఆయన్ను చంపేస్తారు. కనుక ప్రియులారా, అందుకొరకే ఈ వాక్యము 34వ అధ్యాయం 7వ వచనము, యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. మన లోకంలో జీవించాలంటే ప్రియమైన వారలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే ఆయన మన మార్గం అంతటిలో ఆయన దూతలను కావలి ఉంచుతాడు. మన కొరకై ఆయన దూతలు మన కొరకై మన చుట్టుపక్కల కావలి ఉంచుతాడు. కనుక ప్రియమైన వారలారా, ఇంకా ఈ విధంగా చెప్తూ పోతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని నమ్ముకొని ఉన్నారు కనుక రాజైన నెబుకద్నెజరు చేయించినటువంటి 60 మూరల ఎత్తు 6 మూరల వెడల్పు గల ఆ విగ్రహంను చేపించి దూరానే మైదానంలో పెట్టి మరి ఆ పట్టణస్థులందరికీ అతను పాలించే ఆ సంస్థానం అంతటికి ఆయన ఒక శాసనం చేశాడు. ఏం చేశాడు? కొన్ని వాయిద్యముల స్వరములు వినపడతాయి. ఆ వాయిద్య స్వరములు వినపడినప్పుడు ఈ సంస్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ దేవతకు మొక్కాలి. ఎవరైతే మొక్కరో వారు మండుతున్న అగ్నిగుండంలో భయపడతారన్నమాట. కనుక ప్రియులారా, ఆయన నందిన ఆయన పిల్లలైనటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని యందు విశ్వాసం ఉంచారు కనుక వారు రాజాజ్ఞను త్రోసివేసి రాజాజ్ఞను ఉల్లంఘించి ప్రభుపైనే ఆధారపడి ఉన్నారు కనుక రాజు మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసినప్పటికీ కూడా అగ్ని వారిని ఏది కూడా చేయలేకపోయింది. అగ్ని వారి వస్త్రములకు కూడా వాసన తగలలేదు. చూడండి, ఆ మాట చూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 3వ అధ్యాయం 22వ వచనం చూడండి. 22 నుండి చదవండి ఎవరైనా. రాజ ఆజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షడ్రక్ మేషక్ అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయింది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఆ 3 మనుషులు బంధింపబడిన వారై వేడిమి గల మండుతున్న ఆ గుండములో పడగా రాజు నెబుకద్నెజరు తీవ్రముగా లేచి, నేను 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో పడవేస్తుంది కదా అని తన మంత్రులు అడుగుగా వారు, రాజా సత్యమే, అతని రాజుతో పద్ధతులను మిక్కిది. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాడి రూపము దేవదూతల రూపమును పోలి ఉన్నది. ఏ రూపం కలిగి ఉన్నాడు 4వ వాడు? ఏమ్మా? దేవదూతల రూపం కలిగి ఉంది. ఎంతమందిని వేశారు అగ్నిగుండంలో? ఎంతమందిని వేశారు? 3 వేశారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఆ 3 వేసింది. కానీ అక్కడ రాజుకు ఎంతమంది కనపడుతున్నారు? 4 కనపడుతున్నారు. 4వ వాడి రూపము
దేవదూతల రూపం ఉంది. అనగా ఎవరు ఆయన? ఎవరు నాలుగో వాడు? దేవుడు తన నమ్మిన బిడ్డల పట్ల కనికరం దయగలవాడు కనుక రాజాజ్ఞను ఉల్లంఘించి తనను నమ్మిన బిడ్డలైనటువంటి శద్రకు, మేషకు, అబేద్నెగోలకు అగ్ని ద్వారా ఏ హాని జరగకుండా, వారి వస్త్రములకు అగ్ని వాసన కూడా ముట్టకుండా తన ప్రజలైనటువంటి శద్రకు, మేషకు, అబేద్నెగోలను దేవుడు కాపాడాడు. కనుక ప్రియులారా, ఎవరైతే దేవుని ఆశ్రయించి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారు ఏ బాధ, శ్రమ, కష్టానికి వాళ్ళ దగ్గరికి రాదు. అందుకొరకే 91 కీర్తనలో ఒక మాట అంటున్నాడు. 91 కీర్తన 3వ వచనం అండి, చూడండి. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద ఎక్కడ ఆశ్రయిస్తాడు నీకు? ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయిస్తాడు. ఏమైనా వరలారా, కోడి తన పిల్లలను శత్రువు వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఫస్ట్ జరిగేది ఏంటంటే కుక్క అని పిల్లల్ని పిలుచుకుంటుంది ముందర. అవునా? మీరు గమనించారా? కోడి కుక్కో, నక్కో, ఏదైనా కోడికి శత్రువు వచ్చినప్పుడు మొట్టమొదట తన పిల్లల్ని పిలుచుకుంటుంది. పిల్లల్ని పిలుచుకొని ఏం చేస్తుంది? తన రెక్కలను విప్పి ఆ పిల్లలను ఎక్కడ చేర్చుకుంటుంది? తన రెక్కల కింద చేర్చుకుంటుంది. తన రెక్కల కింద చేర్చుకొని మరి వచ్చిన శత్రువును మరి గద్దిస్తుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, మన ప్రభువు, మన దేవుడు కూడా రెక్కల కింద మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు. కనుకనే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకొరకే ఆ వచనాన్ని మళ్ళా చదువుకుందాము. 34:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రేమైన వాళ్ళారా, చెప్పిన వాక్యం అంతా మీకు అర్థమై ఉంటుంది. దేవునికి విరోధంగా ఉన్నవారు ఎవరో, దేవుని భయభక్తుల్లో వారికి ఏ విధంగా జరిగింది? సంసోను అయితే దేవునికి విరోధంగా ఉన్నాడు కనుక ఏమైంది? చివరికి కళ్ళు కూడా వెరకబట్టి నాశనం అయిపోయాడు. దేవునికి భయభక్తులు గల వారు మరి ఈ విధంగా వర్ధిల్లుతూ వచ్చారు. కనుక ప్రేమైన వల్ల మనం ఈ లోకంలో జీవించవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడే మనము ఈ లోకంలో వర్ధిల్లుతాం. ప్రార్థించుకుందాం.